ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి. అది అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మన చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది. కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం
వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారి కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశి వారికి 6వ స్థానంలో 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. వక్ర స్థితిలో ఉండి వారికి ఇప్పుడు మంచి సుఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అది శాస్త్రకారులు ఇందాక కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన 3, 6, 11 స్థానాల్లో మాత్రం సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ సింహరాశి వారికి మనం తీసుకున్నట్టయితే 6వ స్థానం సంచారం కాబట్టి శాస్త్రం ఏం చెప్తోందంటే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం శ్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థానగతి శని. షష్ఠస్థానగతి శని అంటే 6వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ధనధాన్యం వృద్ధి చెందుతూ ఉంటాయి. ధనము ధాన్యం కూడా మనకి లోటు లేకుండా ఇస్తూ ఉంటాడు. బంధుమిత్రుల సమాగమం, మన చుట్టాలు మిత్రులు, చిన్నప్పుడు బాల్య మిత్రులు కావచ్చు, బాగా దగ్గర చుట్టాలు, మన మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండవు, అటువంటి వాళ్ళని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. నూతన గృహం ఏదైనా నిర్మించడానికి కూడా మీకు ఆ ప్రయత్నంలో ఉన్నట్టయితే నూతన గృహాన్ని కూడా నిర్మించుకునే అవకాశం కల్పిస్తాడు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ఈ విధమైనటువంటి సుఫలితాలు అన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అయితే శుభాలు జరిగినా అశుభాలు జరిగినా కూడా ఆ నవగ్రహ మంత్రాలను మాత్రం వదిలిపెట్టవద్దు. ఇది నా సూచన. ఇది మీకు ఎవరన్నా చెప్పారా లేదా అనేది పక్కన పెట్టండి. ప్రతిరోజు మనం ఎలా అయితే ఏదో ఒక దేవుణ్ణి, మనకు మీ ఇష్టమై ఏదో ఒక దేవుణ్ణి మీరు ప్రార్థించుకుంటూనే ఉంటారు కదా, అదేవిధంగా ఈ నవగ్రహాలు, ఎందుకంటే మనకు రాసేటటువంటి, మనకి తల మీద బ్రహ్మ ఏదైతే రాశాడో అవన్నీ అమలు చేసేటటువంటి వారు ఈ నవగ్రహాలే. కాబట్టి ఈ నవగ్రహ మంత్రాలు రోజు చదువుకోవడం అత్యవసరము. నవగ్రహాన్ని శాంతింపజేయడానికి చాలా మార్గాలు ఉండవచ్చు గాక, కానీ ఇది డైరెక్ట్. వాటిని అమలు చేసేవాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళని పట్టుకుంటే ఇంకొంచెం శీఘ్రంగా మన ఫలితాలు, మన ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. జాతకం రాయించుకోవచ్చు. పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు. చాలా మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు. వారందరి చేత చక్కగా మీకు హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు. లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, లేదా వేరే దేశాల్లో ఉన్నారు, మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము. చక్కగా అన్ని మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము. అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము. ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.